హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. గురువారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయనేది అయితే తెలుసుకుందాం. అలాగే నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన అప్డేట్ కూడా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. అవన్నీ మీరు మిస్ కాకుండా డైలీ అయితే కనుక ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. సో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఏపీలో ఆల్రెడీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా రాబోయే 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మధ్య అరేబియా సముద్రము, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు నైరుతి బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, అలాగే ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్ మరియు ఒడిశాలోని మరింత విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు మధ్య బంగాళాఖాతం నుండి కర్ణాటక తీర ప్రాంతము, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతము, తెలంగాణ వరకు మరియు అంతర్గత కర్ణాటక మీదుగా ఉన్న అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుంది. దీని ప్రభావంతోనే ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ జిల్లాల్లో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురుస్తాయని, అలాగే ఉరుములతో కూడిన మెరుపులు సంభవిస్తాయని తెలిపారు. భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈదురుగాలు అయితే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక ఏపీలో ఒకవైపు పిడుగులతో కూడిన వర్షాలు, మరోవైపు వడగాలులు అయితే కనుక వీస్తున్నాయి. ముఖ్యంగా గురువారం రోజున మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, వీటితో పాటు అల్లూరి సీతారామరాజు, పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక గురువారం రోజున 13 మండలాల్లో తీవ్ర వడగాళ్లు, 42 మండలాల్లో వడగాళ్ల ప్రభావం ఉంటుందని అయితే తెలిపారు. కొన్ని చోట్ల 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇక వడగాళ్లు వీచే జిల్లాలను అయితే కనుక పీడిఎఫ్లో అయితే కనుక విడుదల చేయడం జరిగింది. ఆ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే కనుక ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అయితే కనుక చూడొచ్చు. సో ఇది మనకి గురువారానికి సంబంధించిన అఫీషియల్ వెదర్ అప్డేటు. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.